కర్నూలుకి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఈ రాక్ గార్డెన్స్ అనేటువంటి టూరిస్ట్ ప్లేస్ ఉంది. చాలా మంది టూరిస్టులకి ఇక్కడ ఇలాంటి టూరిస్ట్ ప్లేస్ ఉందని తెలియదు. దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇలాంటి రాక్ గార్డెన్స్ ఇండియాలో కేవలం 2 ఉన్నాయి. ఒకటి చండీగఢ్ లో ఉంది, 2 ఇది 80 హెక్టార్ల సుమారుగా విస్తీర్ణంలో ఈ రాక్ గార్డెన్స్ విస్తరించున్నాయి. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అప్పట్లో ఈ ప్రాంతం కూడా నదీ ప్రవాహం ఉండేది. అప్పుడు ఈ విధంగా ఫామ్ అయ్యాయి. ఇప్పుడు ప్రస్తుతం ఈ విధంగా ఈ రాక్ గార్డెన్స్ అనేవి రూపాంతరం చెందడం జరిగింది. దాదాపు 240 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిన తర్వాత సాయంత్రం 3 గంటలకు కర్నూలు జిల్లా ఊరవకల్లులోని రాక్ గార్డెన్ కు చేరుకుంది వాండరర్స్ టీమ్. దేశంలోనే అతిపెద్ద రాక్ గార్డెన్ గా పేరొందిన ఊరవకల్లు రాక్ గార్డెన్ దాదాపు 84 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఈ గార్డెన్ లోని టాప్ పాయింట్ నుంచి చూస్తే అక్కడ కనిపించే సీనరీ గ్రాండ్ క్యానియన్ ను తలపిస్తుంది. కొద్దిసేపు ఇక్కడ ఎంజాయ్ చేసిన మన రైడర్ మెల్లిగా బెలూమ్ కేవ్స్ కు బయలుదేరారు. జీవితానికి ఎక్కడ ఉందో గమ్యమన్నది తెలియదు అన్న ఆగదే మది రాగిపోయే ప్రయాణం జాతిది కాదు జాతిది ఎన్నో మలుపులున్నది చూసుకోనిది అడుగు తీసే ప్రవాహం ఈ దారిలో నమ్ములకరించే మల్లె పువ్వులు గాయపరిచే పేరు తీయరెందో ఇంత వింతని తెలుసుకోవచ్చు అంతుతేలని సృష్టిలో రహస్యం ఎంత వింతని తెలుసుకోవచ్చు అంతుతేలని సృష్టిలో రహస్యం జీవితానికి గమ్యమన్నది అన్న ఆగదేమది దానిపోయే. ఇక దారి పొడవునా మనకు అనేక బ్లాక్ స్టోన్ క్వారీలు కనిపిస్తాయి. కర్నూలు జిల్లాలో దాదాపు అనేక ఇళ్లు ఇటుకలతో కాక ఇక్కడ లభించే బ్లాక్ స్టోన్ తోనే నిర్మిస్తారు. కర్నూలు జిల్లా అంతా పొద్దుతిరుగుడు పూల తోటలు ఎక్కువగా కనిపిస్తాయి. ఓ పక్కన కనిపించే క్వారీలు, మరో పక్క పూల తోటలతో ఇక్కడి సీనరీ చూడటానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది.